హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ మీ ముందుకి ఒక మంచి రెస్టారెంట్ అయితే వచ్చేసానమాట. ఈ రెస్టారెంట్ పేరు ద బియర్ లైబ్రరీ. అయితే ఈ రెస్టారెంట్ గురించి ఒక 4 మంచి విషయాలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ ఎండ్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరి లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలామంది ఈ బ్రూవింగ్ రెస్టారెంట్స్లో ఫుడ్ ఎలా ఉంటుందని చెప్పి అడిగారు. సో నార్మల్గా నేను బెంగళూరులో చాలా బ్రూవింగ్ రెస్టారెంట్స్కి విజిట్ అయితే చేశాను. సో ఫుడ్ విషయానికి వస్తే ఒక 3 నుంచి 3.5 రేటింగ్ దాకా అయితే ఇస్తాను. ఎందుకంటే అంతకన్నా ఇవ్వనమాట. ఒకేసారి అంతమందికి డైనింగ్ చేస్తున్నప్పుడు ఫుడ్ ఎక్సలెంట్గా ఉండడం మాత్రం చాలా కష్టం. కానీ ఈ రెస్టారెంట్కి నేను 2 టైమ్స్ విజిట్ చేశాను. దానికి కారణం ఏంటో తెలుసా? ఫుడ్ అంత ఎక్సలెంట్గా ఉంటుంది. నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 4/5 అయితే ఇస్తానండి. సో అంబియన్స్ కూడా ఓకే ఓకే. ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే సీటింగ్ కెపాసిటీ. బెంగళూరులో ఈ మధ్యకాలంలో బ్రూవింగ్ రెస్టారెంట్స్ అనేది చాలా ఫేమస్ అయితే అయిపోయింది. లెక్క పెట్టుకోలేనైతే ఉన్నాయి. అంతే కదండి, వీళ్ళు అంబియన్స్ ఇరగదీసేస్తున్నారు. రకరకాల కాన్సెప్ట్స్ అండ్ థీమ్స్తో అయితే ఇన్నోవేట్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంటున్నాయి. కాకపోతే ఈ బియర్ లైబ్రరీలో ఏంటంటే 500 పీపుల్ ప్లస్ ఒకేసారి కూర్చొని అకామిడేట్ చేసి డైనింగ్ అయితే చేయొచ్చండి. అంతే కదండి, ఇక్కడ ఐటీ కంపెనీస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకేసారి ఇలాంటి బ్రూవింగ్ రెస్టారెంట్స్ని కంప్లీట్గా ఆక్యుపై చేసేస్తున్నారు. వాళ్ళకి పార్టీస్ ఇవ్వాలన్నా, సో అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా సెలబ్రేట్ చేయాలన్నా కంప్లీట్గా బుకింగ్ అయితే చేసేస్తున్నారు. అంత ఫేమస్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ మరొక విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కాస్ట్. సో నార్మల్గా చిన్న చిన్న రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే ఈ బ్రూవింగ్ రెస్టారెంట్స్లో ఒక 100 నుంచి 200 రూపీస్ దాకా ఎక్కువగా ఉండడం అనేది కామన్. సో మా బెంగళూరు వాళ్ళకి ఇదొక మ్యాటరే కాదనుకోండి. కాకపోతే మీరు ఈ జొమాటో నుంచి కానీ, లేకపోతే ఈ డైనౌట్ యాప్ నుంచి కానీ ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేస్తే మీకు 10% నుంచి 40% దాకా డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో గైస్, ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్తున్నప్పుడు మనకి అంబియన్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ఫొటోస్ తీసుకోవాలన్నా, వీడియోస్ తీసుకోవాలనుకున్నా కూడా బాగా మంచి రెస్టారెంట్ అయితే చూస్ చేసుకోవాలి. సో అలాగా ఆ విషయానికి వస్తే ఈ బ్రూవింగ్ రెస్టారెంట్ ద బియర్ లైబ్రరీ అనేది ద బెస్ట్ అని చెప్పైతే అంటాను. సో నైట్ అంబియన్స్ కూడా చాలా చాలా బాగుంది. మీకు ఆ వీడియో ఎండ్ దాకా చూడండి, మీకు తెలుస్తుంది. అంతేనండి. ఇంకా ఈ వ్లాగ్, సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని చెప్పైతే అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చిందంటే తెలిసిందే కదా, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ నెక్స్ట్ టైం మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.